రాష్ట్రంలో పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ను అందించనుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి పారిశ్రామిక పర్యావరణ కార్మిక భద్రతపై గురువారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పార్థసారథి మాట్లాడారు. ముదినపల్లిలో ఉన్న బిల్డింగ్ నిర్మాణ పరిశ్రమ, నల్లమాడిలో ఉన్న ఫిష్ ఫీడ్ తయారీ ఫ్యాక్టరీలు ఎదుర్కొంటున్న విద్యుత్ ట్యాక్సుల సమస్యలపై సంబంధిత అధికారుల్ని కలెక్టర్ వెట్రిసెల్వి, ఎంపీ మహేష్ కుమార్ యాదవ్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కానివ్వండి వాటిని తీసుకొస్తానికి కూడా చాలా కష్టపడతా ఉన్నారు. మరి మా శాసనసభ్యులందరూ కూడా ఈ పరిశ్రమల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు, గవర్నమెంట్ శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి మేమందరూ కలిసికట్టుగా అందరికి ఏ సమస్య ఉన్నా కూడా అధికారులతో సంప్రదించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి జిల్లా యంత్రాంగం కూడా చాలా కష్టపడి హానెస్ట్ గా ఈ జిల్లాను అభివృద్ధి చేయాలని కాన్స్తో పనిచేస్తున్న విషయం ఈ రోజుల్లో మేమందరూ కూడా చాలా సంతోషంతో గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. కాబట్టి మరి పారిశ్రామికవేత్తలకి అందరూ కూడా నమ్మకం కలిగిస్తున్నాం. తప్పకుండా వాళ్ళు ఈ మీటింగ్ ఏదైతే చెప్పారో వాటన్నిటి ఎంపీ గారు కానీ నేను కానీ మా సహచర శాసనసభ్యులు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి ఈ పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యను పరిష్కరించడం కోసం, వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం కోసం తప్పకుండా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యంగా ఏదైతే పవర్ సమస్యలు ఉన్నాయో వాటిని తొలగించడం కోసం అవసరమైతే కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి కానివ్వండి, కొత్త లైన్స్ ఏర్పాటు చేసి కానివ్వండి, ప్రజలు మన ఇండస్ట్రీస్ అందరికీ కూడా మంచి నాణ్యమైన కరెంటు విద్యుత్తుని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి వీటిలో కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తామని ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పారిశ్రామికవేత్తలకి ఇది ఒక అల్టిమేట్ డెస్టినేషన్ గా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని చెప్పేసి ఈ 5 ఏళ్లలో వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు అడుగుతుంటే అట్లా కాదని చెప్పి మీటింగ్ పెట్టి వాళ్ళకందరికీ కూడా సమస్యలు తీర్చడానికి ఇది ఒక వేదిక క్రియేట్ చేయడం జరిగింది. ఎప్పుడు కానీ ఈ 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ రకంగా మీటింగ్ కండక్ట్ చేసిందే లేదు. ఇదే ఫస్ట్ టైం మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ ఇష్యూస్ అన్ని కనుక్కోవడం జరిగింది. అలాగే వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అయినా కానివ్వండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి మినిస్టర్ గారు, నేను, అలాగే మా ఎమ్మెల్యే గారు అందరం కలిపి అది స్టేట్లో డిపార్ట్మెంట్ వైజ్ అది సాల్వ్ చేస్తామని వాళ్ళందరికీ తెలుసుకుంటూ, ఇదేదో ప్రెస్ మీట్ కోసమో లేకుంటే మీడియా కోసమో చేసింది, ప్రింట్ మీడియా కోసమో ఇది కాదు. వాళ్ళ సమస్యలు తీర్చాలి. వాళ్ళు తీరిస్తే అంతా బయటికి ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ ఇండస్ట్రియల్ లిస్ట్కి వెళ్ళాలి. అలాగే ఏలూరులో ఇండస్ట్రీస్